మూడో కిరీటం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, క్షయమైనది ఏంటి? ఈ లోకములో జరుగుతున్న కాంపిటీషన్లో పరిగెట్టడం, ఒక రన్నింగ్ రేస్, ఒక ఎగ్జామ్స్లో పరిగెట్టడం. బట్ యేసు ప్రభు అంటున్నాడు, ఈ పరిగెడుతున్న ఈ లోకములో అనేక మందితో మనం పరిగెడుతున్నాము, మనం అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకున్నట్లుగా పరిగెట్టాలంట. ఇన్కరప్టబుల్ క్రౌన్ అని బైబిల్ చెప్తుంది. ఇన్కరప్టబుల్ క్రౌన్. ఇన్కరప్టబుల్ క్రౌన్ అంట. ఈ భూమిలో ఉండేని కరప్ట్ అవని ఒక క్రౌన్, పాడవని ఒక క్రౌను, అది యేసు రాజ్యములో ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క పందెములో మనం పరిగెడుతున్నాం. ఈ భూమిలో అనేక మంది పరిగెడుతున్నారు. ఒక గురి వైపు పరిగెడుతున్నాము. ఈ గురి వైపు వెళ్తున్నప్పుడు అనేక రకాలైన ఆకర్షణలు వస్తూ ఉంటాయి. కుడివైపు ఒక ఆకర్షణ, ఎడమ వైపు ఒక ఆకర్షణ. ఈ ఆకర్షణలు ఏం చేస్తాయంటే మనల్ని దేవుని నుంచి దూరపరిచే ఆకర్షణలు అండి. దేవుని యొక్క సన్నిధి నుంచి దూరపరిచే ఆకర్షణలు. ఉద్యోగం అనే ఆకర్షణ, డబ్బు అనే ఆకర్షణ, లోకం అనే ఆకర్షణ, అందం అనే ఆకర్షణ, దేవుని నుంచి దూరపరిచే ఏ ఆకర్షణలో కూడా మనము దాంట్లో బందీ అయిపోకూడదండి. మనం క్రీస్తు వైపు చూచుచు, విశ్వాసునకు దాని కర్త అయిన క్రీస్తు వైపు చూచుచు మనము పరిగెట్టాలని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నాడు. విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మన గురై ఉండాలి. అవర్ ఎయిమ్ అండ్ అవర్ విజన్ షుడ్ బి లుకింగ్ అంటు జీసస్ అండ్ రన్నింగ్ టువర్డ్స్ హిమ్. లోకం కాదు, లోక విధానాలు కాదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేంట్లో కూడా మనము జయించు వారిగా మనం ఉండాలి. దావీదు చూడండి, సౌలు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో చూడండి, దానియేలు చూడండి, ఎస్తేర్ చూడండి, యోసేపు చూడండి, బైబిల్ గ్రంథములండి, వీళ్ళందరూ కూడా ఒక అందరిలాగానే పరిగెడుతున్నారు, కానీ గెలిచేలాగా పరిగెడుతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం గెలవాలి. వీ షుడ్ బి ఇన్ ద కాంపిటీషన్. క్రైస్తవుడు అంటే ఓడిపోయే క్యారెక్టర్ కాదండి. క్రైస్తవుడు అంటే గెలిచే క్యారెక్టర్. దావీదుని ఏం చేశారు? ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. దేవుడు ఆయన్ని రాజు చేసి గెలిపించాడండి. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు తయారు చేసిన విగ్రహాన్ని ఆరాధించమన్నప్పుడు షడ్రక్ మేషక్ మేము ఆరాధించమండి, మా దేవుని తప్ప ఆరాధించం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాల్చివేసినా పర్వాలేదు, మేము ఆ పనిని చేయలేమని చెప్పి వారు నిలబడాడు. ఆ యొక్క పందెపు రంగములో పరిగెడుతున్న అందరూ కూడా రాజుకి భయపడుతూ పరిగెడుతుంటే వీరు నిలిచి దేవుని కొరకు నిలబడిన వారండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వారిని అగ్నిగుండములో ముగ్గురిని వేస్తే ఎంతమంది ఉన్నారంట? అక్కడ 4 ఉన్నారు. దేవుడు అక్కడ దిగి వచ్చాడంట. దానియేలుని ప్రార్థన చేస్తే నిన్ను సింహ బోన్లో వేస్తానన్నారు, బెదిరించారు. అయినా కూడా దానియేలు ఈస్ట్ వైపు నిలబడుకొని యెరూషలేం వైపు చూస్తూ ప్రార్థన చేయగా సింహ బోన్లో వేశారు. సింహాలు ఏదైనా చేసినాయా? చేయలేవు. మనం ఏ యొక్క పందెములైనా కానీ పరిగెట్టడం మానకూడదండి. ప్రేమైన యవనస్తులారా, మీ లైఫ్లో ఒక కెరియర్ ఉండాలి, ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్న మనము లాస్ట్ వ్యక్తి కాదు, మనము మొదటి వ్యక్తిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లాస్ట్లో ఉండడం కాదు, మనము మొదటి వ్యక్తిగా ఉండాలి. అక్షయమైన కిరీటమును ధరించుకున్నవాడు లైఫ్లో ఒక డిసిప్లిన్ ఉంటుందండి ఆ వ్యక్తికి. దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. డిసిప్లిన్ ఉండాలి. ఒక స్త్రీ ఒక పురుషుడు కనిపించినప్పుడు ఈ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆశ నిగ్రహము కలిగిన ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడే ఆ డిసిప్లిన్ ఉంటుంది. ఎవరికైతే డిసిప్లిన్ ఉంటుందో దేవుడు వారికి అక్షయమైన కిరీటాన్ని దేవుడు వారి తల నెత్తి మీద పెడుతున్నాడు. హల్లెలూయా. వెళ్ళనివ్వండి, అందరు వెళ్ళే వాళ్ళంతా వెళ్ళనివ్వండి, మీరు ఒక డిసిప్లిన్గా ఉండండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లిన్ అండి. చిన్నప్పటి నుంచి ఇన్షర్ట్ చేయాలి, షూస్ వేసుకోవాలి, షూస్ ఎప్పుడు బ్లాక్ పాలిష్ వేయాలి, బెల్ట్ కట్టుకోవాలి. అందుకని నేను ఎక్కువ ఫార్మల్ ప్యాంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది.
నా జీన్స్ ప్యాంట్ ఎప్పుడు వాడానంటే ఇంటర్లో కూడా వాడలేదండి. నేను డిగ్రీకి వచ్చినప్పుడు జీన్స్ ప్యాంట్స్ వాడాను. ఏదో ఒకలాగా టిప్ టాప్ ఉండాలి, షర్ట్ వేసుకోవాలి, ఇన్సర్ట్ చేయాలి, ఐరన్ చేసుకోవాలి, బెల్ట్ కట్టాలి, షూస్ వేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఇది పాతబడిన ప్యాంట్ అయినను దాన్ని ఐరన్ 4 సార్లు ఐరన్ వేసుకొని ఆ లైన్ కనిపించేలాగా సిద్ధపడాలి. అదే సిస్టమ్ నేను పాటించాను. అలాగే నేను ఎన్సీసీకి వెళ్ళాను. ఎన్సీసీలో నేను సి సర్టిఫికేట్ తీసుకున్నాను. సి సర్టిఫికేట్ తీసుకున్న నేను మాది చాలా డిసిప్లిన్ ఎక్కువ అనమాట. చిన్నప్పుడు స్కౌట్స్లోకి వెళ్ళాను, అక్కడ డిసిప్లిన్ లైఫ్ ఇస్ అ గుడ్ లైఫ్ అండి. అన్నిటిదిక్క వంగిపోయే లైఫ్ కాదు, అన్నిటిదిక్క మనము స్థిరంగా నిలబడాలండి. పేరెంట్స్గా మీరు స్థిరంగా నిలబడాలి, పిల్లలుగా మీరు స్థిరంగా నిలబడాలి. అటు ఇటు వంగిపోయే వ్యక్తులు కాదు. గాలికి ఏ గాలి వస్తే ఆ గాలి వైపు వంగిపోయే వ్యక్తి కాదు. మన మాట మీద నిలబడాలి, మన గురి వైపు మనం నిలబడాలి. ఒక లీడర్ అంటే మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇటు పరిగెట్టడం కాదు, మనం నిలబడాలి. రాత్రి నేను బయలుదేరి వెళ్తుండే కారు దగ్గర 2 చిన్నపిల్లలు అలా పరిగెడతా ఉంటే భయం వేసింది నాకు. పాస్టర్ అన్నారు, కదలొద్దు కాసేపు, వీళ్ళు ఎక్కడ పడిపోతారో తెలియదు. వాళ్ళకి డిసిప్లిన్ తెలియదు. ఒక వెహికల్ చూస్తేనే దూరం ఉండాలని తల్లిదండ్రులు నేర్పించలేదు. కాసేపు మేము భయపడాం, ఎక్కడ వీళ్ళకి దగ్గర పడిపోతారని భయపడాం. డిసిప్లిన్ మనము చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎన్ని కిరీటాలు నేర్చుకున్నాము? 3 కిరీటాలు. మొదటి కిరీటము నీతి కిరీటము, రెండోది జీవ కిరీటం, మూడోది అక్షయ కిరీటం.